నా లైఫ్‌లో నేను స్పష్టంగా గుర్తించానండి ఇది. నా లైఫ్‌లో. ఒక్కోసారి ఇంట్లో గదిలో ఉంటా. మీకు కూడా ఈ అనుభూతులుంటే గుర్తు చేసుకోండి. పండుకుంటే నిద్ర రాదు. గలిబిలి, 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 గలిబిలిగా ఉంటది. అలజడి, నిరాశ, ప్రశాంతత లేకపోవటం మొదలైన లక్షణాలన్నీ కనపడతాయి. ఎందుకు ఇలా అవుతుంది? అంతా బాగానే ఉంది కదా! ఆందోళన ఎందుకు? అలజడి ఎందుకు? ఏదో ఒత్తిడికి గురవుతున్న అనుభూతి కలిగిద్ది. మీలో ఎంతమందికి ఉంది అలాగా? నిజంగా ఉంటేనే చేతులు ఎత్తండి. ఉందా? రైట్. సరే. పండుకుంటామా? నిద్ర పడతామా? ఒక్క కలన్నా మంచిది ఉండదు. పోనీ ఆ పోయే నిద్ర ఈ ఈ కలల్లో రకరకాల ఆలోచనల్లోనే టైం అంతా అయిపోయింది. గాఢ నిద్ర అనేది రాదు. రాదు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు దినమంతా పరిచర్య చేసినా సాయంత్రం వేళ కాస్త విశ్రాంతి తీసుకోకపోతే కష్టం కదా. ఆ విశ్రాంతి కూడా లేకుండా ఏం జరుగుతుంది? ఎక్కడో కాదు, మన ఇళ్లలోనే, మన గృహాల్లోనే ఏం జరిగిద్దంటే, దేవుణ్ణి బాగా ప్రేమించి భక్తి చేసేటువంటి గృహాల్లో దేవుడి కోసం నీతిగా బతకాలి, ఆత్మలను రక్షించాలి, అనేక మంది జీవితాలను వెలిగించాలి అనుకునే గృహాలలో ఈ శోధన ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సేవకులు నంబర్ 1లోకి వస్తారు. సేవకుల గృహాల్లో ఎక్కువ ఉంటుంది ఇది. తర్వాత విశ్వాసుల్లో, సేవాశక్తి కలిగిన విశ్వాసుల్లో ఈ అలజడి ఉంటుంది. ఎందుకు ఇట్లా అయింది అంటే, దురాత్మలు, అంధకార శక్తులు ఉంటాయి కొన్ని. ఈ అంధకార శక్తులు ఏం చేస్తాయంటే, సహజంగా అనుకుంటారు ఊరు బయట మర్రి చెట్టు త్వరల్లో ఉంటే వేయాలనుకుంటారు. ఎక్కడ? ఊరి బయట మర్రి చెట్టు త్వరల్లో దెయ్యాలు ఉంటాయి అనుకుంటారు. వాటికేం పని అక్కడ? వాటికేం పని అండి అక్కడ? మర్రి చెట్టు త్వరల్లో ఏం చేసి మ్యారేజ్లు చేసుకుంటే అయింది. మరి ఆడేం చేయను ఉంటే దెయ్యాలు, నాకు అర్థం కాదు. అవి ఆడగాదు ఉండేది. భూమి మీద దేవుని సంబంధులు ఎవరైతే ఉన్నారో, దేవుని రాజ్య నిర్మాణంలో వాడబడాలన్న కసి, పట్టుదల, రోషం, దేవాసక్తి ఎవరికైతే ఉందో ఆ ఇల్లు టార్గెట్ చేస్తాయి. అవి వాళ్ళ ఇల్లు టార్గెట్ చేస్తాయి. ఇల్లు టార్గెట్ చేసి ఆ ఇంటి మీద వేస్తాయి మకాం. అర్థమైందా? అన్యుల మీద కూడా కాదు. ఎందుకంటే అన్యులు ఆల్రెడీ వాళ్ళ గుప్పెట్లో ఉన్నారు. ఇప్పుడు ఒకడు పిస్తోల్ తీసుకొని లేకపోతే గన్ను తీసుకొని బాతుల్ని వేటాడుతున్నాడండి. ఒక నది ఒడ్డున బాతులు ఉన్నాయి. ఒకడు పిస్తోల్ తీసుకొని లేకపోతే గన్ను తీసుకొని వేటాడుతున్నాడు. 3 బాతులకేమో బుల్లెట్ తగిలింది, పడిపోయినాయి. ఒకదానికి తగల్ల, రెక్కకి టచ్ అయిపోయింది. ఒక రెక్క జారింది, దాన్ని ఎగరలేక పోతా ఉంది, నడుస్తానే పోతా ఉంది. ఇప్పుడు ఈ తుపాకీ పట్టుకున్నాడు చచ్చిన వాడి దగ్గరికి పోతాడా, పారిపోతున్న దాని దగ్గరికి పోతాడా? అందరు చెప్పండి. అవునా? మనం ఎవరు అనుకున్నాం? ఆ పారిపోతున్న వాళ్ళం మనం. అన్యులు ఎవరు అనుకున్నావు? ఆల్రెడీ చచ్చిపడున్నాడు. ఆల్రెడీ వాళ్ళందరూ వాడి గుప్పెట్లోనే ఉన్నారు. వాడి ఇళ్ళ మీద, వాళ్ళ ఇళ్ళ మీద వాడికి ఏం పని? వాళ్ళ డ్యూటీ అంతా, వాళ్ళ పనంతా క్రైస్తవ గృహాల మీదే. సేవకుల ఇళ్ళు, సేవకుల పిల్లలు, క్రైస్తవుల గృహాలు, క్రైస్తవుల పిల్లలు. నేను చెప్తున్నాను కదా, మిగిలిన ఏ మతం వాళ్ళ జోలికి కూడా పోవాయి, ఒక్క మన జోలికే వస్తాయి. ఎందుకంటే మనమే వాటికి డేంజర్ కాబట్టి. ఎట్లా అవకాశం ఉంటే అట్లాగా. ఇప్పటిదాకా నేను చెప్పాను శారీరకంగా అడ్డగించేవి. ఇప్పుడు నేను చెప్పేది మానసిక పరమైన దాడి. ఈ మానసిక పరమైన దాడి
ఎంత డేంజర్ అంటే మనకు ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే శాల్తీ కూడా గల్లంత అయిపోయేంత డేంజర్. నేను ఎరుగుదును, శాల్తీ కూడా గల్లంత అయిపోయేంత డేంజర్. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, ఏదో వేదన. ఏం జరుగుతుంది అసలు? ఈ గదిలో ఏం జరుగుతుంది? ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? మళ్ళీ ఇంకో విచిత్రం చెప్పనా? అక్కడి నుంచి నువ్వు బయటికి రా, అక్కడి నుంచి బయటికి రా నువ్వు, అది మొత్తం పోయిద్ది మళ్ళీ. నేను చూసా. అక్కడి నుంచి నువ్వు బయటికి రా, ఆ ఫీల్ మొత్తం పోయిద్ది. నువ్వు ఆడే ఉన్నావంటే చేతికి రావు. ఎందుకో చెప్తా. ఈ దురాత్మలు ఎట్లాంటి అంటే కుక్కల్లాంటి దురాత్మలు కుక్కల్లాంటి. ఏ ఏరియా దేయాలి ఆ ఏరియాలోనే ఉండాలి. మళ్ళీ చెబుతున్నాను, ఏ ఏరియా దేయాలో ఆ ఏరియాలోనే ఉండాలి. ఇప్పుడు మన బజారు కుక్క పక్క బజారు పోయిద్దా? పక్క బజారు కుక్క మన బజారుకు వచ్చిద్దా? ఎందుకని? ఒప్పుకోవు. అక్కడ కుక్కలు ఇది అటు పోతే, అక్కడి కుక్కలు ఇటు వస్తే ఊరుకోవు. మొత్తం ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఉన్నాయి. అవి భూమి మీద ముఖ్యంగా దేవుణ్ణి ఎరిగిన మనుషుల మధ్య పనిచేస్తున్నాయి. ముఖ్యమైన దాడి మానసిక పరమైన దాడి. ఇది 4వ దానిలో చెప్పా. ఈ దాడి ఎలాంటిదంటే, మనం ఉన్న గదిలోనే వాటి సిగ్నల్స్, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఆ వ్యతిరేక శక్తి, దాని సిగ్నల్స్ని మన మీదకి వదులుతా ఉంటుంది. గదిలోకి పోయినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, కాసేపు ఉన్న తర్వాత ఇక మైండ్ అంతా మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు పిచ్చి ఆలోచనలు వస్తాయి. కొన్నిసార్లు ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, కొన్నిసార్లు వికృతమైన ఆలోచనలు వస్తాయి. కొంతమందికి చచ్చిపోవాలనే ఆలోచనలు వస్తాయి. కారణం ఉండదు, నష్టము ఉండదు, సరైన సమస్య ఉండదు. కానీ పండుకుంటే లేదా కూర్చున్నా, ఎందుకు బతకాలి, చచ్చిపోతే పోయింది కదా, చావును గూర్చిన ఆలోచనలు వస్తాయి. ఇట్లా ఎవరికైనా వస్తున్నాయా? ఎప్పుడన్నా వచ్చినాయా? వస్తే చేయొద్దు. థ్యాంక్ యూ. అంటే దాదాపు ఈ బాధితులు చాలామంది ఉన్నారు. నేను అంటున్నాను, ఇవన్నీ నా మైండ్లో వస్తున్నాయిలే, ఇవన్నీ నా ఆలోచనలని నువ్వు అనుకుంటున్నావు, కానీ కాదు. సేవకుడా, నీకొచ్చే వికృతమైన ఆలోచనలు కూడా ఇవన్నీ నాయిలే, నాకు వస్తున్నాయిలే అని నువ్వు అనుకుంటావు, కానీ కాదు. వాక్యం ఏం చెప్పిందంటే, యోహాను సువార్త 13లో ఈ నెగిటివ్ థింగ్స్, వ్యతిరేకమైన ఆలోచనలు పంపించేటువంటి అవకాశం సాతానుకు ఉంది అని అక్కడ రాశాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో, ఆయనను అప్పగించాలని ఇస్కరియోతు యోధ మదిలో సాతాను ఆలోచన పుట్టించాడు అని రాసుంది. అండి, మన ప్రమేయం లేకుండా మనలోకి వాడు ఆలోచనలు పంపించగలడా? పంపించగలడు. ఎట్లంటే, మన శరీరం ఉందిగా, వాడికి కోఆపరేట్ చేయడానికే. మన శరీరంలో ఉన్న మెతక బుద్ధుల్ని బట్టి, చిన్న చితక లోపాలను బట్టి, మన శరీరంలోనికి, మన మనస్సులోనికి నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ థింగ్స్ వాడు పంపించే అవకాశం ఉంది. ఇది నేను బాగా గుర్తించా. ఇంట్లోకి వస్తానా, నా గదిలోకి వస్తానా, నాకు అర్థమైపోయింది. ఆటోమేటిక్గా గదిలో వ్యతిరేకమైన పోరాటం ఉంది అని నాకు అర్థమైపోయింది. ఒకప్పుడు నేను దాన్ని గుర్తుపట్ల, ఇది ఎందుకు ఇలా అవుతుంది అని అనుకున్నా. తర్వాత కొంతమంది పెద్దల అనుభవాలు విన్నప్పుడు, ఒరే ఇది నిజమే కదా అని అనిపించింది. ఇప్పుడు ఈ గదిలో ఇలాంటి ఎఫెక్ట్ మనకు ఉందనుకో, అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంకో ప్రాంతానికి మనం వెళ్ళామనుకో, ఆ ఫీల్ ఉండదు, మనసు తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళా నువ్వు ఈ గదిలోకి రా, అదే ఫీల్. ఎందుకంటే అక్కడ ఉండే డెవిల్స్, అక్కడ ఉండేటువంటి నెగిటివ్
ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడే ఉంటాయి. నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. నిజంగా అర్థమైతేనే చేతులు ఎత్తండి. రైట్. ఇప్పుడు అక్కడ నుంచి లేచి ఇంకో ప్రాంతానికి వెళ్ళావు అనుకో, ఇవి ఆడికి రావు. అక్కడుండే వేరే ఉంటాయి. అవి మనల్ని పట్టుకొని మనల్ని శోధించడానికి టైం తీసుకుంటుంది. అందుకని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం వెళ్ళేటప్పటికి ఫీల్ మారిపోయింది. కానీ వ్యతిరేక పరిస్థితులు, వ్యతిరేక ఆలోచనలు వస్తున్నా నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, ఖచ్చితంగా దెబ్బతింటావు. అసలు గృహాలలో ఇలాంటి దాడులు ఉంటాయన్న సంగతే విశ్వాసులకు తెలియదు. గృహాలలో, మన కుటుంబాలలో, మన గృహాలలో, మనం నివసించేటువంటి ప్రాంతాలలో ఇలాంటి నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఎనర్జీస్, వ్యతిరేక శక్తులు, పాతాళలోక శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు అనేవి ఉంటాయన్న సంగతే విశ్వాసులకు తెలియదు. కానీ వాటి దాడి ఉంటుంది. మరి ఇప్పుడు ఎట్లా? మరి వాటిని ఎదుర్కొనేది ఎట్లా? అందుకే చాలాసార్లు నేను వాక్యంలో చెప్పాను, విడిగా కూడా చెప్పాను. కుటుంబాల్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అంటే అనుకూలమైనటువంటి శక్తి, అది దేవుడిది, ఉండేటట్టు మనం జాగ్రత్త తీసుకోవాలి. మన క్లైమేట్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు వ్యతిరేక శక్తులు వచ్చి అక్కడ పని చేయకుండా అనుకూల శక్తి అక్కడ పనిచేయటానికి ఎప్పుడు గృహంలో స్తుతి ఆరాధన ఉండాలి. అరే, ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఇలాంటి సిగ్నల్స్ తగులుతున్నాయి, ఇక్కడ డెవిల్ ఫోర్స్ ఉన్నట్టు నాకు అర్థమవుతుంది, దయ్యపు క్రియలు ఏవో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది అని నీకు అనిపించినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? బలవంతంగా ఆ ప్లేస్ని వదిలిపెట్టి బయటికి రావాలి. కానీ అవి రానియో, ఏం పోతావులే, నీ బతుకింతే, నీ పరిస్థితి ఇంతే, నీ జీవితం ఇంతే, ఇది ఇట్లా తెల్లారటమే అంతే అని కనీసం నువ్వు ఉన్న దగ్గర నుంచి కదలలేనటువంటి నిరాశ వచ్చింది నీకు. అక్కడ కూడా నువ్వు బలవంతంగా వదిలించుకొని బయటపడాలి. నాకేంటి చావు ఆలోచనలు వస్తున్నాయి, నేను దేవుని మార్గంలో ఉన్న, నాకేంది లైంగికమైన ఆలోచనలు వస్తున్నాయి, నాకేంది చెత్తాల కోరికలు కలుగుతున్నాయింది, ఇప్పటిదాకా లేవే, ఇప్పటిదాకా దైవికమైన సంభాషణతో వచ్చానే, ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు కలుగుతున్నాయి అంటే అక్కడ ఏమున్నట్టు? కుక్కలు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? కుక్కలును మాంత్రికులను అగ్నిగంధకాలో పడవేయబడతారని ఉందా? ఏడుందో చూడండి. ప్రకటన గ్రంథంలో దొరికింది మీకు. కుక్కలను మాంత్రికులు అని అంటాడు. మైక్ తీసుకొని చదువమ్మా. 22వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. ఏమన్నా నాకు అర్థం కాదు, కుక్కలేందండి? ఎప్పుడన్నా మాట ఆలోచించారా? కుక్కలంటే జంతువులు, అసలు జంతువులకు ఆత్మే ఉండదు. మరి కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను అని అన్నాడేంటి? ఏంటా కుక్కలో? మనల్ని చీల్చి చెండాడడానికి దుష్టుడు మన మీదకి వదిలేటువంటి కుక్కలై. అర్థమైందా? దుష్ట శక్తులు ఆ కుక్కలు. కుక్కకు చూడు, వాసన చూపించి వదిలితే వెళ్ళి వాడిని పట్టుకుంటుంది. వింటున్నారు జాగ్రత్తగా? మాంత్రికుడు మంత్రప్రయోగం చేసేవాడు
ఒక వ్యక్తి యొక్క వస్తువులు ఏవో ఒకటి తీసుకుంటాడు. ఒకసారి ఒక మాంత్రికుడు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి నా లుంగి అడిగాడు. వాడు ఎందుకనుకున్నావు? నేను ధరించే లుంగి వాడికి ఇస్తే అది తీసుకెళ్ళి ఒక కుక్కకు వాసన చూపిస్తాడు. అర్థమైందా? ఒక కుక్కకి, ఏ కుక్క? అది కుక్క ఒక దురాత్మ శక్తి, దానికి వాసన చూపిస్తాడు, చూపించి వదులుతాడు అన్నమాట. అందుకే మంత్రప్రయోగపు కొడుకులు జుట్టు కానీ, వస్తువులకు కాలి మట్టి కానీ, గోళ్ళు కానీ, వస్త్రాలు కానీ తీసుకుంటారని మనం చిన్నప్పటి నుంచి విన్న ఐడియా ఉందా? ఎంతమందికి ఐడియా ఉంది? మంత్రప్రయోగపు కొడుకులు ఇలాంటివి తీసుకుంటారు. ఇవన్నీ ఎందుకు? కుక్కలకు వాసన చూపించడానికి. కుక్కకు వాసన చూపించి వదిలితే ఏం చేసింది కుక్క? నేరుగా పోయి వాడిని పట్టిద్ది. అది కుట్ర. ఎంతమందికి అర్థమైంది? ఇట్లాంటి కుట్రలు కూడా ఉంటాయి. ఎందుకు చెబుతున్నానంటే, పదే పదే చావాలి 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 అనే ఆలోచన నీకు కలిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. అది నువ్వు ఎక్కడ కూర్చున్నప్పుడు ఆలోచన కలుగుతుందో గుర్తుపట్టి అక్కడ కూటం పెట్టాలి, అక్కడ చేయాలి ప్రార్థన. అందుకే ప్రతి ఇంట్లో ఎప్పుడు నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి, మీరు నోరు తెరిచి పాడకపోతే భక్తులు వాడిని ఉన్నాయి, నేను వాడిని ఉన్నాయిగా, అయ్యన్నా పెట్టండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాటలు పెట్టండి, స్తుతి వినపడేటట్టు చేయండి. ఇంట్లో అనుకూలమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, ఆనందకరమైన, ఆరాధనకరమైన వాతావరణం ఎప్పుడైతే ఇంట్లో ఏర్పాటు చేసుకుంటామో ఈ వ్యతిరేక శక్తులు కనపడవిక. బలవంతం చేస్తాయి అవి నిన్ను. వాటిని బలవంతంగా ఎదిరించాలి నువ్వు. సేవకుడా, నీ పని అయిపోయింది, నీ కిడ్నీలు చెడిపోయినట్టున్నాయి, నీకేదో గుండె జబ్బు వచ్చినట్టుంది, నీకేదో అవయవాలు తేడా పట్టి, ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. నీ లివర్ ఏదో తేడా పడ్డట్టుంది, నీ కడుపులో మొత్తానికి ఏదో తేడా, నీ నరాలకి ఏదో వీక్నెస్ వచ్చేటట్టు ఉంది, నీకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది, నీకేదో క్యాన్సర్ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఇదంతా కుక్కల పనే. ఇది సేవకులకనే కదా, విశ్వాసులు కూడా. అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఇలాంటి డౌట్స్ ఎవరికన్నా వస్తాయా మీలో? ఎంతమందికి వస్తాయి? చేతులు ఎత్తండి. కొంచెం బాడీలో ఏదైనా తేడా వస్తే, నాకేదో కొంచెం క్యాన్సర్ వచ్చినట్టుంది, నా కిడ్నీలకి వెళ్ళి నొప్పిగా ఉంది, కిడ్నీలకి ఎందుకు నొప్పిగా ఉంది, కిడ్నీలు చెడిపోయినాయేమో, ఏందో నాకు తిన్నది అరగట్ల, లివర్ తేడా పడిందేమో, ఇట్లాంటి డౌట్లు ఎంతమందికి వస్తాయి? చేతులు ఎత్తండి. భయము చాలామంది చేతులు ఎత్తారు. ఇదంతా కుక్కల పనే. ఇదంతా ఎవరి పని? ఎస్ అన్ని నెగిటివ్ ఆలోచనలు నీకు వచ్చేటట్టు చేసి 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 అయ్యే నువ్వు నమ్మేటట్టు చేసి చివరికి అవి నీకు వచ్చేటట్టు చేస్తాయి. ఎంత డేంజర్ అనుకున్నావు? నీవు నమ్మినదే నీకు జరుగుద్దని చెప్పాడు యేసయ్య. అందుకని ఎప్పుడు నీ బాడీ చెడిపోయినట్టు, క్షీణించినట్టు, స్థితి కోల్పోయినట్టు, నీకు మరణం వచ్చినట్టు పదే 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 అవే ఆలోచనలు రప్పించి వాటినే నువ్వు నమ్మేటట్టు చేసి నిజంగా ఇది జరిగేటట్టు చేస్తాయి. అవి పెద్ద కుట్ర. అలాంటివి వచ్చినప్పుడు కూడా బలవంతంగా వదిలించుకొని అక్కడి నుంచి బయటపడాలి. సరిపోయిందా? దేవునికి స్తోత్రం. నేను చెప్పేది జోక్ కాదు. కుక్కల సంగతి మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడన్నా కూర్చున్నప్పుడు నీకు అలాంటి దుష్ప్రేరణ కలుగుతుందంటే అక్కడ కుక్కలు ఉన్నట్టే. ఏ ప్రదేశానికైనా వెళ్ళినప్పుడు నీకు అలాంటి ప్రేరణలు కలుగుతున్నాయి అంటే అక్కడ ఏమున్నట్టు? కుక్కలు అంటే దుష్టశక్తులు. అప్పుడు నువ్వేం చేయాలి? 2, ఒకటి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, లేదా స్తుతి పాట ఎత్తుకోవాలి. స్తుతి ఎత్తుకోవాలి, అప్పుడు అయిపోతాయి. ఎందుకు తెలుసా? స్తుతించినప్పుడు ఏం జరిగిద్దంటే పరిశుద్ధాత్మ దిగొస్తాడు. నువ్వు ఎక్కడుండి స్తుతిస్తే అక్కడికి పరిశుద్ధాత్మ దిగొస్తాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగొచ్చాడో అవి పరారు. ఇంట్లో ఎప్పుడు స్తుతి ఉండేటట్టు, ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేసుకునేటట్టు. మీరు కావాలంటే చూడండి, కుటుంబ ప్రార్థన చేయమని ఎన్ని ప్రసంగాలు చేశాను నేను.
కానీ నిజంగా కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? కారణం కుక్కలో, ఒక్కొక్క కొంపలో ఎన్ని కుక్కలు ఉన్నాయో స్తోత్రం. వాటి దెబ్బకే కుటుంబ ప్రార్థనలు లేవు. అందుకని ఎటుకుడి మీరు ప్రార్థన చేయకపోయినా నా బోటోడు చేసి రికార్డ్ చేసినవి ఉంటాయిగా. పొద్దున్నే నిద్ర లేవగానే ఎవరో ఒకళ్ళు లేచిపోయి ముందు ఇంటి మొత్తం అక్కడో స్పీకర్ పెట్టుకోండి. 4 గదులకు 4 స్పీకర్లు 4 గదుల్లో పెట్టండి. పొద్దున్నే నిద్ర ఎవరు లెగితే వాళ్ళు నీకు దండం పెడతా, అది ఆన్ చేసుకోండి. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి అని నేను పాడుతుంటా. మీకు శాకిర్ లేదుగా, ఆ బాధలన్నీ నేను పడ్డాగా. ఆన్ చేయండి, చేసి చూడండి. కావాలంటే అలాంటి నెగిటివ్ ఫోర్స్ ఉంటుందేమో చూడండి. బలవంతంగా కుక్కల్ని తరిమి కొట్టాలి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే దెబ్బతింటారు. ఇంకా పాటలు పెట్టుకుంటే కుటుంబ ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చింది. పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడు ఇంట్లో స్తుతి ఉండేటట్టు చూడండి. ఫీల్ మారిపోకపోతే అప్పుడు అడగండి. అలజడులు పోతాయి, భయాలు పోతాయి, ఆందోళనలు పోతాయి. అసలు ముందు ఇంట్లో కుక్కలు వెళ్ళిపోతే దేవుని ఆత్మ సన్నిధి మనతో ఉంటుంది. అందుకే నీతిమంతుల గుడారాల్లో ఏమైనా పడతాయి? గౌగౌల నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. నీ ఇంట్లో ఏ గదిలో నువ్వు ఉన్నప్పుడు అలాంటి అనుభూతులు కలుగుతున్నాయో ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేయండి. ఆ గదిలో కూర్చొని ఆ కుక్కల్ని బంధించండి. యేసు నామంలో, యేసు రక్తంతో బంధించండి. అవసరమైతే దైవజనుని లేకపోతే విశ్వాసులు నలుగురిని కూర్చోబెట్టుకొని అక్కడ ప్రార్థన చేయండి. రెగ్యులర్గా ప్రార్థన చేయండి. జంప్ అయిపోతాయి మొత్తం. ఇది చాలా కీలకమైంది. ఎంతమందికి అర్థమైందో ఏమో నాకు తెలియదు, కానీ నేను చెప్పింది మాత్రం వాస్తవిక అనుభవం. అయితే వాటికి భయపడమని నేను మీకు చెప్పలా, వాటిని బలవంతంగా వెళ్ళగొట్టండి అని చెబుతున్నాను నేను. అవి ఊరు బయట మర్రి చెట్టు త్వరల్లో పాడుపడ్డ బంగళాల్లో ఉండవు. ఒరిజినల్గా క్రైస్తవుల ఇళ్లలోనే ఉంటాయి.